Hello everyone, all of you good morning. Today we discuss about immunology, రోగ నిరోధక శాస్త్రం. ఇందులో immunology అంటే to study the immunity power of in all organisms. Immune means రోగ నిరోధకత అని అంటే immunity power of immunity. Ology means to study అంటే అధ్యయనం చేయడం. సో దీన్ని బట్టి సింపుల్గా ఇమ్యూనాలజీ డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు? టు స్టడీ ది ఇమ్యూనిటీ పవర్ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్. జీవుల్లో ఉన్నటువంటి రోగ నిరోధకత వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఇమ్యూనాలజీ అని చెప్తామన్నమాట. లూయిస్ పాస్చర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఇమ్యూనాలజీని కనిపెట్టడం జరిగింది అన్నమాట. ఇందులో ఇమ్యూనాలజీలో ఇమ్యూన్ అంటే ఒక లాటిన్ వర్డ్. ఇమ్యూన్ అనేది లాటిన్ వర్డ్. ఇమ్యూనిటీ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఇమ్యూనిటీ ఈజ్ ద ఇంగ్లీష్ వర్డ్. So then what is immunity? Immunity is the power. ఇది ఒక శక్తిని కలిగి ఉన్నటువంటిది అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ది బాడీ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. వేరే ఏమైనా అదర్ పార్టికల్స్ నుంచి అదర్ ఆర్గానిజమ్స్ నుంచి మన యొక్క బాడీని రక్షిస్తుంది. దానినే మనం ఇమ్యూనిటీ పవర్ అని చెప్తామన్నమాట. అంటే ఎటువంటి మెడిసిన్స్ కూడా యూజ్ చేయకుండా ఏదైనా వైరస్ మనల్ని తాకినప్పుడు దానికి అదే తగ్గే విధంగా చేసే వ్యవస్థని మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం. ఇమ్యూనిటీ రోగ నిరోధక వ్యవస్థ అని చెప్తాము. ఇమ్యూనిటీ అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ బాడీ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. ఏంటవి? సచ్ యాజ్ బ్యాక్టీరియా, వైరస్, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, ఇలాంటివి. బ్యాక్టీరియాలు, వైరస్లు ఇలాంటి వాటిని, ఇంకా పారాసైట్లు, ఫంగస్లు ఇలాంటివన్నీ కూడా మనకి హాని కలుగజేయడానికి వస్తాయి. వాటి నుంచి రక్షించే వ్యవస్థనే మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం. రోగ నిరోధక వ్యవస్థ అని చెప్తాం. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది అందరిలోనూ ఉంటుంది. అన్ని ఆర్గానిజమ్స్లోని కూడా, ప్రతి జీవిలోనూ, భూమిలో ఉన్నటువంటి అన్ని జీవుల్లోని కూడా ఈ ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఉంటుంది. దీనివల్లనే మ్యాక్సిమం కొంతవరకు మనకేమైనా వైరస్ వచ్చినా సరే అది కంట్రోల్ అవ్వే విధంగా, ఎటువంటి మెడిసిన్స్ ప్రత్యేకించి ముందుగా వేసుకోకుండానే అది కంట్రోల్ అవ్వే విధంగా చేస్తుంది. ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్టు, ఎడ్వర్డ్ జెన్నర్, ఇతను వ్యాక్సినేషన్ ప్రాసెస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ అనేది ముందుగా కౌ పాక్స్లోను, స్మాల్ పాక్స్లోను వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కౌ పాక్స్ని అయితే 1796లోను, స్మాల్ పాక్స్ అయితే 1798లో. కౌ పాక్స్ అంటే తెలుగులో వ్యాక్సినియా అంటారు చూసారా, అది. స్మాల్ పాక్స్ మసూచి వ్యాధి. వీటికి వ్యాక్సినేషన్ని ముందుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త. అండ్ నెక్స్ట్ రాబర్ట్ కోచ్ అనే సైంటిస్టు ఏం చెప్పారంటే, ఈ ఇమ్యూనిటీ వ్యవస్థను తగ్గించడానికి కొన్ని అదర్ పార్టికల్స్, అదర్ ఫ్యాక్టర్స్, వేరే కారకాలు అనేవి కూడా అటాక్ చేస్తాయి. ఒక్కొక్క కారకం కూడా ఒక్కొక్క విధమైనటువంటి డిసీజ్ని కలుగజేస్తుంది అని చెప్పారు. ఆ కారకాలు ఏంటి? వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు అండ్ ఇంకా పారాసైట్స్, ఇంకా ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్. ఇవన్నీ కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి డిసీజుల్ని, వైరస్ని, వీటిని కలుగజేస్తాయి అని రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగిందన్నమాట. రాబర్ట్ కోచ్. పారాసైట్స్ ఎక్సెట్రా. ఫస్ట్ ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎవరు?
లూయిస్ పాస్చర్. అండ్ వ్యాక్సినేషన్ ఎవరు ప్రవేశపెట్టారు? ఎడ్వర్డ్ జెన్నర్. అండ్ రాబర్ట్ కోచ్ ఏం చెప్పారు? మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి డిసీజ్ని కలుగజేస్తాయి, దానివల్ల ఇమ్యూనిటీ పవర్ని అణచివేసే రకంగా చేస్తాయి, కానీ మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది వాటిని చంపేసే రకంగా చేస్తాయి. అందరిలోనూ కూడా మొత్తం ఎన్విరాన్మెంటల్ ప్రకారం మనకి 2 రకాలైనటువంటి కారకాలను చూస్తాం, 2 ఫ్యాక్టర్స్ని చూస్తాం. అవేంటి? ఒకటి యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్. యాంటీజెన్స్ అంటే తెలుగులో ప్రతిజనకాలు, యాంటీబాడీస్ మీన్స్ ప్రతిరక్షకాలు లేదా ప్రతిదేహాలు అని కూడా అనొచ్చు. ఈ యాంటీజెన్స్ ఉన్నాయి చూసారా, ప్రతిజనకాలు, ఇవే మనకి అటాక్ చేయడానికి వస్తాయి. ఈ యాంటీజెన్స్ మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు యాంటీబాడీస్ ఇవి మన బాడీలో ఉంటాయి. మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి ఈ యాంటీజెన్స్ అటాక్ చేయడానికి బాడీ లోపలికి వచ్చినప్పుడు యాంటీబాడీస్ వాటిని పట్టుకుని నాశనం చేసేస్తాయి లేదా చంపివేసేస్తాయి, అండ్ ఆల్సో లేదా అణచివేసేయడం అనేది జరుగుతుందన్నమాట. యాంటీజెన్స్ అంటే ఏమేంటి? బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు, పారాసైట్లు, టాక్సిన్స్, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, ఇవన్నీ ఏంటో వాటన్నిటిని అంటే మనకి హానికరం చేసేటటువంటి వాటినే మనం ప్రతిజనకాలు, యాంటీజెన్స్ అని చెప్తామన్నమాట. ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీలోకి లేదా ఆర్గానిజం యొక్క బాడీలోకి, హ్యూమన్స్ అవ్వకలు ఏ ఆర్గానిజం యొక్క బాడీలోకైనా ఎంటర్ అవ్వినప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి వాటిని పట్టేసుకుంటాయి. అంటే లోకన్కి మెథడ్ ఎలా ఉంటుందో రిసెప్టార్స్ లాగా యాంటీజెన్స్ లాగానే యాంటీబాడీస్ వాటిని ఇలా పట్టేసుకుని వాటిని నాశనం చేసేస్తాయన్నమాట. సో మనకి మన బాడీలో మెయిన్గా ఏముండాలి? యాంటీబాడీస్ అనేవి ఉండాలి. ఇవి ఏం చేస్తున్నాయి? బ్యాక్టీరియాలు, ఫంగస్లు, వైరస్లు ఇవన్నీ మన బాడీలోకి వచ్చినప్పుడు మనల్ని రక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. అంటే బ్యాక్టీరియాలని, వైరస్ని ఏం చేస్తున్నాయి? చంపివేసేయడం అనేది జరుగుతుంది లేదా అణచివేసేస్తాయన్నమాట. ఈ యాంటీబాడీస్ని మనం ఇంకొక విధంగా ఏం పిలుస్తాం అంటే ఇమ్యూనోగ్లోబులిన్లు అని పిలుస్తాం. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ యాంటీబాడీస్ మీదే ఆధారపడి ఉన్నది. యాంటీజెన్స్ అనేవి మన బాడీలోకి వస్తున్నప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి వాటిని పట్టేసుకుని నాశనం చేసేస్తాయన్నమాట. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే కోవిడ్ ఉంది, కరోనా వైరస్ అనేది ఉంది. ఈ కరోనా వైరస్ ఒక ఆర్గానిజంలోనికి అంటే ఒక హ్యూమన్లోకి వచ్చినప్పుడు ఆ హ్యూమన్లో కనుక యాంటీబాడీస్ అనేవి తక్కువగా ఉన్నట్లు అనుకోండి, ఈ వైరస్ అనేది వాళ్ళని అటాక్ చేసేయగలుగుతుంది. అదే ఈ మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా డెవలప్ అయి ఉన్నాయనుకోండి, ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ వచ్చిందంటే దాన్ని గుర్తించి జ్ఞాపకం చేసుకుని వాటిని చంపివేసేయడం అనేది జరుగుతుంది. అంటే ఏదో ఆర్గానిజం అనేది మన లోపలికి వచ్చింది, దానిని బయటకు తొలగించేయాలి అనే విధంగా ఇమ్యూన్ సిస్టమ్ని ఈ యాంటీబాడీస్ అనేవి ఏర్పరుస్తాయన్నమాట. అంటే మన బాడీలో ఏముండాలి? ఎక్కువగాని యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా డెవలప్ అయి ఉండాలి. ఈ యాంటీబాడీస్ ఉన్నట్లయితే ఎటువంటి రోగం అనేది మనల్ని ఏమీ చేయలేదు. ఈ యాంటీబాడీస్ కనుక తక్కువగా ఉంటే మనం వైరస్లకి, బ్యాక్టీరియాలకి ఇవన్నిటికి గురైపోయి తర్వాత మెడిసిన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అదే యాంటీబాడీస్ మన బాడీలో ఉంటే ఇలాంటివి ఏమీ యూజ్ చేయక్కర్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక్కసారి వచ్చినటువంటి వైరస్నైనా బ్యాక్టీరియానైనా సరే చాలా త్వరగా గుర్తుపెట్టుకుంటుందన్నమాట. ఇలా ఎలా గుర్తుపెట్టుకుంటుందంటే ఒక వైరస్ అంతకు ముందు వచ్చింది కదా, దీనిని ఈ ప్రాసెస్లో ఇలా భక్షణం చేసాం, సో ఫాగోసైటోసిస్ అనేది చేసాం, దీన్ని కూడా ఇప్పుడు అలాగే చేస్తే సరిపోతుంది అని ఒక జ్ఞాపకం అనేది జ్ఞాపక శక్తిని గుర్తుంచుకోవడం అనేది ఈ యాంటీబాడీస్కి ఉంటుందన్నమాట. అంటే ముందు వచ్చినటువంటి వైరస్ని తర్వాత ఆ వైరస్ వచ్చినా సరే ఇది అలాంటి వైరస్ కదా, దీన్ని అంతకు ముందు చూసాము అన్న విధంగా వాటిని అవే మార్పు చేసుకుని ఆ యాంటీబాడీస్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి యాంటీజెన్స్ మీదకి ఫైట్ చేయడానికి వెళ్తాయి అన్నమాట. అంటే మన బాడీలో ఎక్కువగా ఏముండాలి?
యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వి ఉండాలి. ఈ యాంటీజెన్స్ అనేవి మన బాడీ మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు యాంటీబాడీస్ వాటిని పట్టుకుని నాశనం చేసేయడం వల్ల ఆ వైరస్ నుంచి మనం రక్షించబడతాం. సో నెక్స్ట్ ఇమ్యూనాలజీలో ఇమ్యూనిటీని మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ఆ 2 రకాలు ఏంటంటే ఇమ్యూనిటీ 2 రకాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. అండ్ సెకండ్ వన్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే సహజ రోగ నిరోధకత, సహజ రోగ నిరోధకత వ్యవస్థ. అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆర్జిత రోగ నిరోధకత వ్యవస్థ. ఇమ్యూనిటీని రోగనిరోధక వ్యవస్థను ఎన్ని రకాలుగా చెప్పవచ్చు? ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ 2 రకాలుగా చెప్పవచ్చు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే సహజ రోగ నిరోధకత వ్యవస్థ, అదే అక్వైర్డ్ ఇమ్యూనిటీ అయితే ఆర్జిత రోగ నిరోధకత వ్యవస్థ అని చెప్తాం. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీని ఇంకొక పేరేంటంటే ప్రత్యేకత లేనటువంటి ఇమ్యూనిటీ, అంటే ప్రత్యేకత లేనటువంటి రోగ నిరోధకత వ్యవస్థ అని చెప్పవచ్చు అన్నమాట. అంటే నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీని మనం ఇండ్యూస్డ్ ఇమ్యూనిటీ లేదా అడాప్టెడ్ ఇమ్యూనిటీ అని కూడా పిలవచ్చు. ఇండ్యూస్డ్ ఇమ్యూనిటీ అండ్ అడాప్టెడ్ ఇమ్యూనిటీ. అంటే ప్రత్యేకత కలిగినటువంటి ఇమ్యూనిటీ అని చెప్పవచ్చు. ప్రత్యేకత లేని రోగనిరోధకత, ప్రత్యేకత గల రోగనిరోధకత. ఇందులో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్, మనం పుట్టినప్పటి నుంచి కూడా మన పుట్టుకతోనే, ఆర్గానిజం యొక్క పుట్టుకతోనే ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటే దానిని మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఇది సహజ సిద్ధంగా వచ్చేటటువంటిది, పుట్టుకతోటే సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఇమ్యూనిటీ పవర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో దానివల్ల మనం సహజ రోగ నిరోధకత వ్యవస్థ అంటాం. దీనికి ఎటువంటి ప్రత్యేకత అనేది ఉండదు, ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని ప్రత్యేకించి మనం ఆ ఆర్గానిజంలోనికి యాంటీబాడీస్ అనేవి మనం రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పుట్టుకతోనే ఆ ఇమ్యూనిటీ పవర్ యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల దీనిని మనం సహజ రోగ నిరోధకత వ్యవస్థ అని చెప్పొచ్చు. అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆర్ ఇండ్యూస్డ్ ఇమ్యూనిటీ లేదా అడాప్టెడ్ ఇమ్యూనిటీ అంటే ప్రత్యేకత కలిగినటువంటి నిరోధక వ్యవస్థ, రోగ నిరోధకత వ్యవస్థ లేదా ఆర్జిత రోగ నిరోధకత వ్యవస్థ. ఇదనుకోండి, పుట్టిన తర్వాత నుంచి ఏర్పరచుకున్నటువంటి రోగ నిరోధకత వ్యవస్థనే మనం ఆర్జిత రోగ నిరోధక వ్యవస్థ అంటాం. అక్వైర్డ్ అంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? బై బర్త్, పుట్టుకతోనే ఏర్పడినటువంటి ఇమ్యూన్ సిస్టమ్. అదే అక్వైర్డ్ అయితే పుట్టిన తర్వాత ఏర్పడినటువంటి, అంటే పుట్టుకతోనే కాకుండా పుట్టిన తర్వాత ఆ ఆర్గానిజం డెవలప్ అవుతున్న కొద్దీ ఏర్పరచుకున్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్నే మనం అక్వైర్డ్ లేదా ఇండ్యూస్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం, ఆర్జిత రోగ నిరోధకత వ్యవస్థ. ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీనే మనం ఇంకొక 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవేంటంటే న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. దీనినే మనం క్రియాత్మకమైనటువంటిది